ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుని మాటలు మీకు ప్రకటించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి సమయంలో ఒక అద్భుతమైన దేవుని మాటను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడలును ప్రయాణమైరి. రూతు యొక్క అత్త నయోమి తన పెనిమిటితో కలిసి బెత్లెహేమును విడిచి మోయాబు దేశమునకు వెళ్ళడం, అక్కడ మోయాబు రాణులైనటువంటి స్త్రీలను తన కుమారులకు ఇచ్చి పెళ్లి చేయడం, ఆ తరువాత కాలములో తన పెనిమిటి 2 కుమారులు మరణించడం జరిగింది. ఒక రకంగా సమృద్ధి కలిగిన వ్యక్తిగా బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోయిన నయోమి రిక్తురాలిగా మారిపోయింది. నయోమి అనగా మధురం, కానీ ఆమె జీవితం అంతా ఒక మారాగా చేదుగా మారిపోయింది. ప్రియులరా, అయితే ఒకానొక దినమున ఆమె ఒక శుభవర్తమానం విన్నది. ఏంటిదంటే, వారికి ఆహారం ఇచ్చుటకై దేవుడు బెత్లెహేమును దర్శించుచున్నాడని, ఆ యొక్క ప్రాంతాలను దర్శిస్తున్నాడని, దేవుడు తిరిగి తన జనుల ఎడల కటాక్షము చూపుచున్నాడని విని మోయాబును విడిచి బెత్లెహేమునకు వెళ్ళుటకు సిద్ధమైంది. ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఇంతకుముందు నేను చదివిన మాట ప్రకారం 6వ వచనంలో చాలా అద్భుతమైన మాట, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని. ప్రియులరా, కొన్నిసార్లు తెలియకనే దేవునికి విరోధమైన మార్గాల్లో నడిపించబడినప్పటికీ యథార్థ హృదయముతో పశ్చాత్తాపముతో తమ తప్పిదమును తమ బలహీనతను తెలుసుకొని దేవుని వైపు చూచినప్పుడు తిరిగి దేవుడు తన జనులను దర్శించుట అనే కార్యాన్ని లేఖనాలు చాలాసార్లు మనం చూస్తాం. సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు జీవంగల దేవుడైన యెహోవాను విడిచి అన్య దేవతల తట్టు తిరిగినప్పుడు మందసం వారి మధ్యలో ఉన్న, యాజకులు వారి మధ్యలో ఉన్న, శత్రువుల ముందు నిలవలేకపోయారు. కానీ వారు గొప్ప పశ్చాత్తాపముతో యెహోవాను సేవించుటకు వారు తిరిగినప్పుడు వారు సమూయేలు దగ్గరికి వచ్చి, మా నిమిత్తం ప్రార్థన చేయి, దేవుడు మా యెడల కనికరము చూపాలని అడిగినప్పుడు సమూయేలు దేవునికి శ్రేష్టమైనటువంటి బలిని అర్పించి వారి కొరకు ప్రార్థన చేయగా దేవుడు తన మరలా కనికరించి తన ప్రజలను జ్ఞాపకము చేసుకున్నప్పుడు అదే శత్రువుల ఎదుట దేవుడు గొప్ప జయం ఇచ్చాడు. శత్రువులు వారి ఎదుట పారిపోయారు. ఇలాంటి సందర్భాలు దేవుని వాక్యంలో చాలాసార్లు మనం చూస్తాం. అయితే ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా మధురమైన అనుభవాలన్నీ పోగొట్టుకొని మారా అనుభవంలోనికి, సమృద్ధి గల స్థితి నుండి ఏమీ లేని పరిస్థితుల్లోనికి నువ్వు వచ్చావేమో. అయితే నువ్వు దేవుని తట్టు తిరుగు, నువ్వు దేవుణ్ణి వేడుకో, దేవుని యొక్క కృపను ఆశ్రయించు. ఆయన మన ఎడల జాలి చేసుకునే దేవుడు గనక బెత్లెహేమును ఆహారం ఇవ్వడానికి మరలా దర్శించిన ప్రభువు ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. ఒక్కసారి ప్రార్థన చేయి, మరలా నన్ను దర్శించు ప్రభువా, మరలా నన్ను దర్శించు. బెత్లెహేమును కరువు నుండి తప్పించడానికి, రక్షించడానికి దర్శించిన దేవుడు మరలా నా జీవితాన్ని, నా కుటుంబాన్ని దర్శించమని అడిగితే నీ కరువును ఆయన సమృద్ధిగా చేయగలిగిన వాడు. నీ యొక్క లేమి నుండి నేను విడిపించి ఆశీర్వాదకరమైన స్థితిలో నుండి నేను నడిపించగలిగిన వాడు ఆయన. అరుచుచున్న కాకులకు, పక్షులకు, పిల్ల కాకులకు ఆహారం ఇచ్చుచున్నప్పుడు ఆయన నిన్ను పోషించు దేవుడిగా ఉండడా? ఏలియాకు కాకులతో ఆహారాన్ని పంపిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. చార్లెస్ ఫిన్నీ అరణ్యంలో కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు శరీర బలహీనత చేత
కన్నీరు కాచి ప్రార్థించలేని స్థితిలో బలహీనుడై పడినప్పుడు దేవుడు ఉడతల ద్వారా, పక్షుల ద్వారా ఆ చెట్ల తొర్రల్లోనికి ఆహారాన్ని విడిచేలా చేసి తన సేవకునికి బలమిచ్చిన దేవుడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కఠినమైన పరిస్థితుల్లో వెళ్తున్నా నీ యొక్క మారా అనుభవాన్ని మధురంగా చేయగలిగే దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోక. ఒకటి నువ్వు చేయాల్సింది ఏంటిదంటే, దేవునికి విరోధంగా నడిచిన నీ నడకను విడిచిపెట్టు. దేవునికి విరోధంగా చేసుకున్న తీర్మానాల విషయంలో పశ్చాత్తాపడు. దేవుణ్ణి కాదని మరొక వ్యక్తిని కానీ మరొక దాన్ని ఆశ్రయించి దేవునికి దూరంగా వెళ్ళిన సందర్భాలు నీకుంటే పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరుగు. బెత్లెహేమును మరలా దర్శించిన దేవుడు నిన్ను దర్శించక మానడు. ధైర్యం తెచ్చుకో, ప్రభు ఇవి చూడు, పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరుగు. దేవుడు నిన్ను మరలా దర్శించబోతున్నాడు. ప్రైజ్ గాడ్. దేవుడు ఈ మాటలు నీ జీవితానికి ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమేన్.